అన్ని రకాల కళారూపాలలో వచ్చి పండుగ చేస్తారు. మరి వాళ్ళందరినీ కూడా చూసి పలకరియనికే, గంగిరెద్దులను చూడనికే, మిలిగిన కళాకారులను అందరినీ చూడనికే నేను కూడా వచ్చిన. మొత్తానికైతే ఈరోజు గంగిరెద్దుల అన్నల కాడికి వచ్చిన. అన్న నమస్తే, బాగున్నామా? అన్న ఏ ఊరోళ్ళన్నా? అంటే ఎక్కడ నాది అన్న. ఇప్పుడు గంగిరెద్దు ఎన్నేళ్ళ కింద దాతున్నావు? అమ్మా మా తాతల కాంచి, మా నాయనల కాంచి. కాదే అన్న, ఇది ఎన్నేళ్ళు బతుకుంటది? ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. మరి మీ తాతల కాంచి అంటున్నావు? మా తాతలు ఉన్నప్పుడు మా నాయనలు ఉంటున్నారు, మా నాయనలు వచ్చినాక మేము ఉన్నాం. అయితే దాన్ని పట్టుకొని, గంగిరెద్దుని పట్టుకొని ఇంతవరకు సాధించడం. ఒక గవర్నమెంట్ గానీ, ఒక ఎమ్మెల్యే గానీ మమ్మల్ని పట్టుకొని సాధించడం ఏం లేదు. మనం కళాకారులు కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అంత మనసులంతా మానజలంతా ఒకటే. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఓట్ల గురించి వచ్చి నరసింహ ఓట్లే, సీను ఓట్లే అనేది అవసరం కాదు. మమ్మల్ని కూడా కొంచెం సహకరించాలి కదా. మాకు ఇల్లు లేదు, మేము అడగతే పిచ్చాక రోడ్డు మీద పడి బతున్నాం. మేము అన్నం పెట్టుకుంటున్నాం, ఇంటింటికి అన్నం పెట్టుకుంటున్నాం, రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. మాకు ఎంత ఇబ్బంది. అదే అన్న, నాకు ఎప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ అంతా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోను దుకాణంకు పోను, ఫోన్ ఇట్లా కొట్టాను, దుకాణం వల్ల దాంట్లకు ముగ్గులకు వీళ్ళ పైసలు పోను, ఇదే నడుస్తున్నది. ఇప్పుడు మరి నీతో వచ్చి ఇట్లా చిల్లర ఎవరన్నా ఏస్తున్నారా? 10 రూపాయలు, 20 రూపాయలు దేగలిగిన వాళ్ళు వేస్తారు, దేగలిగిన వాళ్ళు వేయలేదు. ఒకటి మిషన్ పెట్టుకోకపోయినవే అన్న. నాకు లేదు కదమ్మా, మొదటి ఉంటే ఇప్పుడు వచ్చినాడు. ఏ ఒకటి దొరుకుతుంది, అది కిరాణా దుకాణాలలో పెడుతున్నారు కదనే. మనం పోయి ఫోన్ ఇట్లా పెట్టాలి, పెట్టగానే ఫోన్లకి పోతాయి. మాది మొదటి నుండి మా తాత నుంచి, మా నాయన అట్లా ఫోన్లో పెట్టి పైసలు తీసుకున్నాడు రాదంట. దేగలిగి బుద్ధి పుట్టి ఆడ బట్టలు వేసుకుంటే అన్న. మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. దీనికి ఇప్పుడు గడ్డికి, దాని గాసము ఏదో ఒకటి కావాలి కదా, ఎంత ఖర్చు అవుతుంది? ఒక మంచి దానికి కావాల్సితే రోజుకు దానికి మేత, నీళ్లు, దాన ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది అమ్మగారు. రోజుకి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎద్దుకు. ఒక కుటుంబం బతకొచ్చు, 30,000 కుటుంబం బతికేదమ్మా. రోజుకి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. అయితే మా కుటుంబం గురించి అన్న, కుటుంబం అంటే ముచ్చట యాదకొచ్చింది నాకు. నువ్వేమో మంచిగా పచ్చ అంగి వేసుకున్నావు, ఆ అన్ననేమో కోటే వేసుకున్నాడు ముద్దుగా. అన్న, ఈ కోట్లన్నీ కుట్టించుకుంటారా? మీకు ఒకటే కోట్ ఉన్నదా? ఊళ్ళో ఇచ్చారమ్మా, బిచ్చం ఇచ్చారు మాకు. 2-3 ఉన్నాయా లేకుంటే ఒకటే ఉన్నదా? ఏమడదా? మీరు కోటి ఇచ్చారనుకో, ఆ కోట వేసుకుంటాం. అది ఇచ్చేసి మళ్ళీ ఇంకెవరు ఇచ్చారు, ఆ కోట వేసుకుంటాం. కోట్లన్నీ కూడా మంచిగా ఆడుకుంటున్నాం. మాయల బట్టి మాసిపోయిందంటే అది ఇరిసేసి ఇంకోదాన్ని వేసుకుంటాం అమ్మా. అట్లా అన్నోళ్ళ దగ్గర ఉన్న కోట్లు మంచిగా కోట్లు వేసుకొని వస్తారు కదా, వీళ్ళ దగ్గర బాగానే కోట్లు ఉన్నాయి, కోటీశ్వరుల లెక్క అనుకున్నాను. లేదమ్మా, కోట్లు వేసుకుని ఈ ఆట ఆడడం, ఈ పీక పట్టుకొని రోడ్డు మీద అదే పీక పట్టుకొని పాట పాడము, ఆట ఆడమంటే ఇంకొక ఏమొచ్చటి యాదకొచ్చింది. ఇప్పుడు అంతా పొరలకు వచ్చిన పాటలు అంటారు, అరే డిజేటిల్లు పెట్టు 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 వాడు పెట్టిన దాకా పెడతానే ఉంటారు. మరి మనమేమో పాత పాటలు కదా, నీ కొండలలో నెలకొన్న ఏడు వాడని వాడుతున్నారు. ఈ పొరలు వింటున్నారా? కొత్త డీజే పాటలు కావాలి వాళ్ళకి. అదే అంటున్నాయి, ఎట్లా నడుస్తున్నది, ఏం కథ ఇది? ఈ ముచ్చట నాకు ఎప్పుడు అనుమానమే. ఎందుకంటే మా ఊళ్ళకి ఇట్లా వచ్చినా కూడా ఇటువంటి పాటలే, అన్నమాచార్య కీర్తనలు వాడుకుంటూ పోతారు. ఈ దినం పొరలు, అరే విన్న అడిగదాం ఒకరిని, అన్నమయ్య పాటలు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఈ తాత వాడుతున్న పాట అర్థమైందా నీకు? పొరలకి ఏం అర్థం కాకపాయే అన్న. మరి నీకు ఎట్లా ఇట్లా అర్థం కావు కదా, అయినా కూడా వింటారా? అమ్మా, మేము మొదటి మంచంలో పాత పాటలు పాడేది, కొత్త అంటే మాకు రావు కదమ్మా. ఏ నేర్చుకో, ఈ త్యాపకు డిజెటిల్లు పెట్టు 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 అంటేనే ఉండాలి. మొదట చదువు ఉంటే ఇప్పుడు నేర్చుకుని మొదటే చదువు లేదు. ఏం పిగిరి వాడకు, నువ్వు మంచి పెద్ద కళాకారం. నీ తాట ఇండ్లు కట్టుకొని ఇండ్లలో మీరు ఉండ్రి, గుర్తు చేసుకొని బయట మేము ఉంటే ఊరికి దూరాన. మా బతుకులు ఊరే చేస్తారమ్మా.